కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని ఎంజేపీ వసతి గృహం స్కూల్లో విద్యార్థులపై జరుగుతున్న టీచర్ల అమానుష ప్రవర్తన గురించి బుధవారం క్రాంతికిరణం ఛానల్లో ప్రసారమైన కార్యక్రమం మీద ప్రజా సంఘాలు, బీజేపీ వెల్దుర్తి మండల ఇన్ఛార్జ్ శాంతి పెద్ద ఎత్తున స్పందించడం జరిగింది. విషయం తెలుసుకున్న కర్నూలు డిఆర్ఓ సి వెంకటనారాయణమ్మ వెంటనే స్పందించి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బాధిత తల్లి విద్యార్థులను పిలిచి జరిగిన సంఘటన గురించి విచారణ చేపట్టడం జరిగింది. స్కూల్లో సరైన వసతులు లేవని, భోజనం సదుపాయాలు సరిగా లేవని, రికార్డు మెయింటెనెన్స్ సరిగా లేవని, ఇక్కడ జరుగుతున్న అన్ని వ్యవహారాలను త్వరలో పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. కొసమెరుపు ప్రిన్సిపల్ మేడం ఈరోజు సెలవుల్లో వెళ్లడం విడ్డూరం. పిల్లలతో వాళ్ళ ఇది చేస్తా కనుక్కున్నాము ఈరోజు ఆ ప్రిన్సిపల్ లేరు. సో ఇక్కడ ఉన్న అమ్మాయిలను, టీచర్స్ని, స్టాఫ్ని వెరిఫై చేసి కిచెన్ చూసాము. కిచెన్ దగ్గర అయితే చుట్టూ స్మెల్ అంతా వస్తుంది, బాగాలేదు. మెయింటెనెన్స్ అయితే కొంచెం లేదు. మెనూ కూడా ఈరోజు డివేట్ అయ్యారు. ఇది ఇంకా కొంచెం చూడాల్సి ఉంది. అవన్నీ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకొని కలెక్టర్ గారికి ఇంకా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. మేడం, ఆ పిల్లలకి ఓరల్ ఇన్స్ట్రక్షన్తో అప్ అండ్ డౌన్ చేపిస్తున్నారు మేడం. అది ఓరల్ ఇన్స్ట్రక్షన్తో అప్ అండ్ డౌన్ చేపించే రైట్స్ వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చినాయి? చెక్ అది కంపల్సరీ మేడం. ఆ పిల్లకి హెల్త్ బాగాలేదని లేనిపోని ఇష్యూస్ చేస్తున్నారు. అమ్మాయికి 1 year నుంచే బాగుంది, కానీ ఓరల్ ఇన్స్ట్రక్షన్తో అసలు తిప్పడం ఎంతవరకు కరెక్ట్? దాదాపు 20 days నుంచి అమ్మాయిని కేవలం ఓరల్ ఇన్స్ట్రక్షన్తో ఎటువంటి అప్రూవల్ లేకుండా చేస్తున్నారు. ఆ రకంగా చేయలేదు మేడం. గతంలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లకి వీళ్ళు ఫోన్లు చేయించి స్టూడెంట్తో మాట్లాడడం జరిగింది. విత్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి మేడం మా దగ్గర. దాని మీద కూడా ఇప్పుడు వచ్చిన పర్పస్ వేరు. అదే ఇది రెండోసారి మేడం ఇట్లా ఇష్యూ జరగడం. ఇక్కడ కొద్దిగా ఫుడ్ క్వాలిటీ కొద్దిగా సరిగా లేదు మేడం, అది కూడా కొంచెం. థ్యాంక్ యూ మేడం.